యుద్ధంలో శత్రువు ఎదురుగా వస్తాడు, రాజకీయాల్లో మాత్రం శత్రువులు పక్కనే ఉంటారు. పాలిటిక్స్ లో ఎవడు ఎప్పుడు ఎలాగా పొడి చేస్తాడో ఊహించలేం. అందుకే పాలిటిక్స్ లో ఉండే వాళ్ళలో అభద్రత ఎక్కువ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చెల్లెళ్ల తిరుగుబాటు ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెలు కవిత అన్నలకే రాజకీయ శత్రువులుగా మారారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అవును, శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ల రూపంలో లీడర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరైన సమయం చూసి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, పాత చరిత్రలు తవ్వి తీస్తారు, ఇంటి గుట్లన్నీ బయట పెడతారు. 3 ఏళ్ల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షర్మిల రూపంలో సిస్టర్ స్ట్రోక్ తగిలితే ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆ స్ట్రోక్ కవిత రూపంలో తగిలింది. దానికి చెల్లెలు గొడవలన్నీ ఆస్తుల దగ్గర, అధికారం పంచుకునే దగ్గర, పదవుల దగ్గరే వస్తాయి. పైకి చెప్పరు గాని నా వాటా ఎంత అని ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పొలిటికల్ పార్టీల్లో తోబుట్టువుల మధ్య గొడవలు వస్తుంటాయి. నిజానికి కుటుంబాలే పాలించే ప్రాంతీయ పార్టీలోనే ఈ గొడవలన్నీ ఉంటాయి. షర్మిల జగన్ మధ్య గొడవలకు ప్రధాన కారణం ఆస్తులు, పదవులే. జగన్ జైల్లో ఉన్నప్పుడు 2014, 2019 ఎన్నికల్లో షర్మిల వైసీపీ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. జగన్ కోసం 2 రాష్ట్రాలలో పాదయాత్ర చేశారు. కానీ ఎంత చేసినా ఆమె అత్యాశ ఆమెను దెబ్బతీసింది. సరస్వతి పవర్లో వాటాలు, రాజ్యసభ సీటు, పార్టీలో కీలక పదవి, కోరినన్ని మైన్స్ ఇవ్వకపోవడమే జగన్ షర్మిల మధ్య గొడవకు కారణం. రాజకీయంగా షర్మిల ఎదిగితే తన మనుగడికి ముప్పు వస్తుందని జగన్ భయపడ్డాడు. పార్టీలో షర్మిల ఎదిగితే ఆమె కుమారుడు రాజారెడ్డి భవిష్యత్తులో వైసీపీకి వారసుడవుతాడనే ఆలోచనలో జగన్ ని మరింత కఠినంగా మార్చింది. షర్మిలకు ఏపీలో కొన్ని మైన్స్ కూడా ఇచ్చాడు, 100 కోట్లలో డబ్బు ఇచ్చాడు. కానీ పార్టీ పదవి, రాజ్యసభ ఎంపీ ఇవ్వాల్సిందేనని షర్మిల పట్టుబట్టింది. ఆమె భర్త అనిల్ తెర వెనుక చక్రం తిప్పాడు. దీంతో కుటుంబాన్ని, వైసీపీని ధిక్కరించి షర్మిల మొదట తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరికి దిక్కు దివాణా లేని ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా మారింది. కానీ జగన్ ఓడిపోవడంలో షర్మిల కీలక పాత్ర పోషించింది. ఇక కవిత మొదటి నుంచి వివాదాస్పదురాలే. ఉద్యమ కాలంలోనే అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేదని ఆరోపణలు ఉండేవి. ఇక అధికారంలోకి వచ్చాక కవిత ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినా కూడా మళ్లీ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వెనక ఉండి చక్రం తిప్పి సిపిఐ కేసులో చివరికి జైలు పాలైంది. బెయిల్ పై తిరిగి వచ్చి పార్టీ పైన, కుటుంబం పైన తిరుగుబాటు జెండా ఎగరవేసింది. సామాజిక తెలంగాణ పేరుతో కొత్త నినాదం అందుకుంది. పార్టీలో తనను తొక్కేస్తున్నారని హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి పరులని ఆరోపిస్తోంది. మొత్తం మీద కవిత పెట్టిన కుంపటితో కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ 2 తగలబడిపోతున్నాయి. టీఆర్ఎస్ అంటేనే అవినీతి పార్టీ అని జనం మాట్లాడుకునేలా చేసింది కవిత. షర్మిల తిరుగుబాటు వెనుక అప్పుడు చంద్రబాబు చక్రం తిప్పితే కవిత తిరుగుబాటు వెనుక ఇప్పుడు రేవంత్ షో నడిపిస్తున్నాడని టాక్. చెల్లెళ్ళిద్దరూ అన్నల సామ్రాజ్యాన్ని కూల్చివేయగలిగారు. వాళ్ళని నడి రోడ్డు పైన నిలబెట్టి ప్రత్యర్థుల ముందు అబాసుపాలు చేయగలిగారు. ఇంటి శత్రువు వెంటబడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఏపీలో జగన్ కి, తెలంగాణలో కేటీఆర్ కి తెలిసి వచ్చింది. షర్మిల, కవిత ఇద్దరిలో షర్మిలకి డబ్బు పిచ్చి తప్ప రాజకీయ వ్యూహం చాలా తక్కువ. కానీ కవిత అలా కాదు. డబ్బు, అధికారంతో పాటు పొలిటికల్ పవర్ సాధించుకోవాలనే భయంకరమైన కసి ఉన్న నాయకురాలు. అందుకే జగన్ కి షర్మిల చేసిన నష్టం కంటే కేటీఆర్ కి కవిత చేయబోతున్న నష్టం చాలా ఎక్కువ.